వేలాది మంది నిరాశ్రులైన దానికి కారణం ఎవరి యొక్క అనాలోచన విధానాలు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తీసుకుని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. దానికి నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. మన జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే 370 ఆర్టికల్ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలేదు. అలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడలేదు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే షాంపిటోడ అమెరికా భాష అంకుల్ షాంపిటోడ భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మన చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తారు. వద్దన్నదాన్ని రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తారు. చైనా విధానాలలో చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. మన భారత జాతీయ యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒకటైనటువంటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15th ఆగస్టు రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటి పైన పువ్వుల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా ఈ కార్యక్రమంలో